బాబు జగ్జీవన్ గారికి ఇవాళ ఆయన ఎన్నో మహారాష్ట్రలో పెట్టి దేశానికే వెన్నెముకగా ఉంది. అన్నింటిలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ అయినా అందరం ఏకంగా ఉండలేకపోవటం చాలా విచారకరమైన విషయం. అందులో భాగంగానే ఇవాళ వర్గంకి ఇంతమంది కనీసానికి ప్రజారో స్పందించబట్టి ఇవాళ పరిస్థితి లేదు. పరిస్థితి ఇవాళ దాని కౌంటర్లు అనేటోళ్ళు ఆ దేవుణ్ణి అమ్ముకొని రకరకాలుగా అవమానపరచడం జరిగింది. దానికి ఎప్పటికైనా ప్రజాప్రభుత్వం కావాలి, అందరం ఏకమై దానికి శిలాపలకం కూడా పెట్టాలి. ఇప్పటికి ఎన్నో రకాల ఇబ్బందులు అవుతున్నాయి, ఆ శిలాపలకం పెట్టాలి. ఆయన ఎవరో తెలియని పరిస్థితులు విద్యావంతులకు తప్ప ఉద్యోగస్తులకు తప్ప ఆ బాబు జగ్జీవన్ ఎవరైనా తెలియదు. ఇవాళ దీని కూరగాయల మార్కెట్ అయింది, చుట్టూ పనులు పెట్టి ఇలా ఈ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇలా పక్కన చెట్టు వేసి ఆ చెట్టును బాబు జగ్జీవన్ అవగాహన పరిస్థితులుగా దయచేసి జీవనం గారు వారు చనిపోయేంత వరకు కూడా ఒక పదవిలో ఉంటూ ముఖ్యంగా దళితులకు ఎంతో సామాజిక పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో అవకాశాలు వారికి వచ్చినాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు కానీ ప్రభుత్వంలో ఉండలేకపోయిన వారు. కానీ మన జీవనం గారు నిరంతరంగా ప్రధానిగా ఆ రోజు అయ్యారు. ప్రధాని అయ్యేవాళ్ళే అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణి లాబీ వల్ల ఈయన ఆపి అప్పుడు కిరణ్ సింగ్ వాళ్ళకి చేయడం జరిగింది. నాకు చిన్నప్పుడు నాకు ఉంటుంది. ఎందుకంటే జీవనామే అవుతాడని అనుకున్నాం. లాస్ట్ మినిట్లో కట్టిన మార్చిండు. అది అక్కడ వాళ్ళ ఫ్యూడల్ దేవత ఇక్కడ మనకు దొరలాగా అయిపోయినాం. అక్కడ బ్రాహ్మిన్స్ డామినేషన్ అక్కడ ఉండడం వల్ల ఆ రోజు చేయలేదు. అయినా కూడా వారు ఎంతో సేవ చేసి మొత్తం దళితులకు రిజర్వేషన్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎన్నో చేశారు. వారి వారసత్వాన్ని పురిపుచ్చుకొని వారి కూతురు మీరాకుమారి గారు ఆమె కూడా స్పీకర్ అయ్యి ఎన్నో రోజులు మన దేశానికి సేవ అందించిన వారిని అందరినీ మన యొక్క ఈరోజు పోరాటం కోసం అవసరం తెలియజేసుకుంటూ ఈ యొక్క పెద్దలందరికీ నమస్కారం.